ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరంగల్ వెళ్ళిండు కదా. అవునండి. ఇప్పుడు ఒక హీరోగా వెళ్ళిండా లేకుంటే సీఎంగా వెళ్ళిండా? లేదండి, ఒక నార్మల్ పర్సన్గా వెళ్ళాడు. ఒక కార్యకర్తగా ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే చిన్న పిల్లోడు ఉన్నాడో ఆయన్ని కలవటానికి అది ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో మీలాగే ఎవరో ఒకరు పెట్టారు. వాళ్ళని ఆ అబ్బాయి చూసి ఆ వీడియో చూసి యూట్యూబ్లోనో దేంట్లోనో వైరల్ అయితే ఆ వీడియో చూసి వెళ్ళారు. అది లేదు భయ్య, పిఆర్ని పెట్టుకుని అక్కడ సొంత కెమెరాలతోనే షూట్ చేయించుకోవాలి. ఇప్పుడు వరంగల్లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళేనా? వరంగల్ అనట్లేదు, ఆ. మీరు ఎవరో తెలిసిన యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టారన్నారు. అక్కడ పిఆర్ఓ అంటే కరెక్టేనండి. రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం బాబు నీ కోరిక అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని చెప్పేసి అన్నారు. ఓకే, రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి ఏ వీడియో అయినా ఆయన త్రూ ఆయనకి ఏదన్నా సోషల్ మీడియాలో ఒక ప్రూఫ్ అంది ఉంటుంది, దాని నుంచి ఆయన వరంగల్కి వచ్చి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు. అంతేగాని ఇక్కడ మైకులు పెట్టి మాట్లాడుతున్నారు, మరి పబ్లిసిటీ కోసమే అంటారా? ఇప్పుడు ఎంతమందికి ఏం మైకులు పెట్టి మాట్లాడేశాడండి ఆయన? ఇప్పుడు కాదు, ఆయన ఒక హీరో వెళ్తే సోషల్ మీడియా వస్తుంది అన్న సంగతి మీకు తెలియంది కాదు. ఈ కృష్ణకాంత్ పార్క్ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎవరు రారా? వస్తారు కదా, మీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడరా? ఈ రాజకీయాల్లో ప్లస్ పాయింట్ ఏది? ఇలా వరంగల్కి వచ్చినప్పుడు ఇది దాన్ని రాజకీయ పరంగా చూడొద్దండి. ఒక సోషల్ లేదు వద్దు ఆ పనే చేయకండి. ఇదిగోండి, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, ఆయన చేసిన సేవను చూడండి, ఆయన చేసిన ఒక పిల్లవాడిని పలకరించడానికి వచ్చిందని చూడండి. తెలంగాణ ఏదో రాజకీయం చేయడానికి వచ్చిందనో అదనో ఇదనో చూడొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీరు అడిగిన దానికి ఇది రాజకీయ పరంగా చూడొచ్చా అంటే మైలేజ్ ఉంటుందో ఉండదో జనాలు నిర్ణయిస్తారు, మనం ఏం చెప్పేది ఏం లేదండి. పోటీ చేస్తాడు, ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తాడు, కంపల్సరీ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ జనాలు ఆదరిస్తే గెలుస్తాడు, లేకపోతే జిందాబాద్.